ఇవాళ మన డే ఇన్ మై లైఫ్ సిరీస్ లో డే 8. ఈ రోజు చాలా బోర్ కొడుతుందని చెప్పి బైక్ తీసుకుని బయలుదేరాను. ఎప్పుడు ఈ టైంలో ఇంత ట్రాఫిక్ ఉండదు, కానీ ఈ రోజు కొంచెం ఎక్కువే ఉంది. మళ్ళీ నా బైక్ కి పెట్రోల్ అయిపోతుందని చెప్పి పెట్రోల్ కొట్టించుకున్నా. అలా వెళ్ళి మధ్యాహ్నం భోజనం కూడా చేసేసా. సరే కొంచెం బట్టలు కొనాల్సింది ఉందని చెప్పి బట్టల షాప్కి అయితే వచ్చేసా. అలా చూస్తుంటే ఈ షర్ట్ బాగున్నట్టు అనిపించింది. దానికి ముందు ఈ ప్యాంట్ ట్రయల్ చేద్దామని వచ్చేసా. మెయిన్గా ఈరోజు మనం షాపింగ్ వచ్చిందే ప్యాంట్ కోసమే, కానీ నాకు ఈ ప్యాంట్ ఎందుకో నచ్చలేదు. సరే అని పక్కన పెట్టేశాను. అదేందో ఈ షర్ట్ని మాత్రం నాకు వదలడానికి మనసు లేదు. సరే అని లాస్ట్కి కొనేశాను. సరే చాలే, నాకు మూడ్ లేదు, ఇంకో రోజు చూసుకుందామని వచ్చేసా. అలా బయటికి వస్తే బాగా ఎండ. ఒక మసాలా సోడా తాగేసి ఫ్రెండ్కి బైక్ చూడడానికి కోసం ట్రయంఫ్ షోరూమ్ వచ్చేసాము. ఇప్పుడు కొత్తగా లాంచ్ అయిన 350cc వేరియంట్లో స్పీడ్ మన అందరికీ తెలిసిందే. మళ్ళీ ట్రాకర్ అని 350ccలో కొత్తగా లాంచ్ అయింది. మనోడు స్పీడ్ అండ్ ట్రాకర్ రెండు టెస్ట్ డ్రైవ్ చేద్దామని వచ్చాడు, కానీ ట్రాకర్ ఇప్పుడు టెస్ట్ డ్రైవ్కి అవైలబుల్ లేదంట. సరే అని స్పీడ్ ఒకటి మాత్రం టెస్ట్ డ్రైవ్ చేసి వచ్చాడు. మళ్ళీ బయటకు వచ్చి టీ తాగేసి బయలుదేరేసాను. మనోడు ఇక్కడ ఒక దగ్గర చాట్స్ బాగుంటుందని తీసుకొచ్చాడు. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇక్కడ క్రౌడ్ కూడా బాగా ఎక్కువే ఉంది. అలా చాట్స్ తినేసి మన తమ్ముడు ఒకడు కొత్తగా బైక్ కొన్నాడని చెప్పి వాడి దగ్గరికి బైక్ని చూడడానికి వచ్చేసాను. మళ్ళీ కజిన్స్ అందరూ అలా బయటికి వెళ్ళి డిన్నర్ చేసి ఐస్ క్రీమ్ తిందామని చెప్పి కార్నర్ హౌస్ వెళ్ళాము. ఇక్కడ వచ్చి చూస్తే హెవీ రష్. ఆ రష్ని చూసి వెనక్కి వచ్చేసాము. సరే అని తర్వాత న్యాచురల్స్కి వెళ్ళాము. సేమ్ అక్కడ కూడా చాలా క్రౌడ్. అలా చూసి లాస్ట్కి ఇంటికి వెళ్ళిపోయాము. నేను అబోవ్ 400cc బైక్ నడపడం ఇదే ఫస్ట్ టైం. నాకైతే అసలు నా బైక్ కాకుండా వేరే వాళ్ళ బైక్ నడపాలంటేనే కొంచెం భయం. ఇవాళకి ఇంతే. గుడ్ నైట్.